భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మేదర్మెట్లలోని గాంధీనగర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత నాయకులు బొడ్డురాయి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, అదేవిధంగా సోమవరపాడు ఎస్సీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోగులమూడి రంజిత్ కుమార్, బుర్రి అజయ్, అల్లడి ఆంజనేయులు, నలమల రామాంజనేయులు, మద్దిరాల మోహన్ రావు, మోకూరి శాంతిబాబు, బల్లి చిరంజీవి, కుమ్మరి రవికుమార్, పలువురు అంబేద్కర్ యూత్ యువత పాల్గొన్నారు. అల్లడి సుబ్బారావు నా పేరు. ఎస్సీ ఎస్టీ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ నేను. అంబేద్కర్ అన్ని ఒక ఎస్సీలకే కాదు రాసింది, అన్ని మతాలకి అన్ని కులాలకి రాజ్యాంగం నిర్మాత అందరికి రాశాడు. ఇవాళ ఏంటంటే కొంతమంది ఒక ఎస్సీలకే రాశాడు, ఎస్టీలకి రాశాడు అని అనుకుంటారు. అట్ట కాదు. అంబేద్కర్ అనేది ఆయన అన్ని మతాలకి అన్ని కులాలకు రాశాడు. వీళ్ళు కూడా మా వాళ్ళు కూడా కొంత అచ్చంగా మనగా రాశాడు అంటారు. అంటాం తప్పది, అనకూడదు, ఆ మాట అనకూడదు. అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒకటే చెప్పాడు, ఎవరైతే పుడతారో పుట్టిన పిల్లోడు కూడా ఇన్సూరెన్స్ చేయమన్నాడు. అదొకటి. మన ఈ దేశంలో, భారతదేశంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కళ్ళు అమ్ముకోవద్దని చెప్పాడు అంబేద్కర్. ప్రతి ఒక్కళ్ళు మన ఓటు హక్కునే ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేయకూడదు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మేదర్మెట్లలో మన అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను పావులపాడు నుంచి వచ్చాను. జాలమూడి రాఘవరావు గారి తమ్ముడైన జాలమూడి లక్ష్మీనారాయణ గారి కుమార్తెను నేను కొంచెం రాజకీయంగా వెళ్తూ ఉన్నాను. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఈ రాజ్యాంగంలో ఆయనది ముఖ్యమైన కీలక పాత్ర అండి. ఆయన వల్లే మన ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులను సాధించుకోవటానికి ఆయన చాలా కష్టపడి ఈ రాజ్యాంగం అనే దాన్ని సిద్ధం చేశారు. ఇప్పుడు మనందరం దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. మన ఈ భారతదేశం అంబేద్కర్ గారి రాజ్యాంగం మీదనే నడుస్తుందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. అందరికీ జై భీములు. మన మేదరమెట్ల అంబేద్కర్ సంఘం గురించి మన వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అందరూ కూడా 35వ దినోత్సవం జరుపుకోవడానికి చాలా అందరూ కూడా తాపత్రయంగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారు మన రాజ్యాంగం మనకు రాసి మనకు హక్కులు కల్పించి మనల్ని ఏ విధంగా అయితే మనం బతికే జనాల్లో తిరిగేలాగా చేశాడో అది మన వాళ్ళు కంపల్సరీగా దాన్ని పాటిస్తూ అందరూ కూడా కృషి చేస్తున్నందుకు మాకు సంతోషం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను.